जय श्री विवेकानंद भंडार सुब्बयार्य सद्गुरु प्रभु महाराज के जय। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमं ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरं। మా గురుదేవులు శ్రీ సభా సామ్రాట్ అచలబోధ వాచాస్పతి బిరుదాంకితులు శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యార స్వామికి నా శిరస ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మానస పూజలు మనం విచారిస్తున్నాం. అంటే మనస్సుతో చేసే పంచపూజలు విచారిస్తున్నాం అన్నమాట. లం పృథివాత్మనే గంధ తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః పృథివాత్మకం గంధం సమర్పయామి అంటాం. అంటే లంబీజంతో ఏర్పడినటువంటిది గంధ తన్మాత్ర, గంధ తన్మాత్రతో ఏర్పడినటువంటిది పృథివీభూతం. ఈ పృథివీభూతంతో ఏర్పడినటువంటివి మనకు కర్మేంద్రియాలు. ఏంటివి అవి? వాక్కు, పాని, పాదము, గుహ్య, బుధములు. ఈ కర్మేంద్రియాలన్నీ కూడా నీకు గంధముగా సమర్పిస్తున్నాను గురుదేవా అంటాడు. అంటే ఈ కర్మేంద్రియాల్లో ప్రధానమైనటువంటిది మనకు వాక్కు. ఈ వాక్కును మనము ఎంత వినయంగా పెట్టుకుంటామో అంత మంచిది. ఎందుకంటే నోటి నుండి మాట, విల్లు నుండి బాణం, ఇవి రెండు జారితే తిరిగి తీసుకోవడం కష్టం అంటారు పెద్దలు. అందుకే మనకు దీక్షితీయంలో ఒక మాట అంటాడు, ఈ వాక్కు ఫస్ట్ మాటల మాదిరిగా ఉంటాయి, మాటలు తిట్లుగా మారుతాయి, తిట్లు చేతుల దాకా పోతాయి, చేతులు విసురుల దాకా పోతాయి, విసురులు ఆస్తిపాస్తులు అమ్ముకునేంత వరకు పోతాయినైనా. కాబట్టి మాటలు కానీ నిలపాలంటాడు. అంటే ఈ వాక్కు అటువంటిది. ఎందుకంటే ఇది భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తోడుకోడళ్ళ మధ్య, అత్తామామల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య ఇవి బంధాన్ని పెంచుతుంది, స్నేహాన్ని పెంచుతుంది. విరోధం వచ్చిందంటే ఆ బంధాన్ని, ఆ స్నేహాన్ని రెండింటినీ తుంచేస్తుంది. ధర్మంగా పోయిందా ధర్మాన్ని నిలబెడుతుంది, అధర్మంగా పోయిందా ధర్మాన్ని కూలుస్తుంది. కాబట్టి వాక్కుకు అంత శక్తి ఉంది. కాబట్టి వాక్కు ఎప్పుడు కూడా మితంలోనే పెట్టుకోవాలా, మితంగానే మాట్లాడాలి. అంటే ఎంత అవసరమో అంతే మాట్లాడాలన్నమాట. ఇట్లా మనకు ఈ 5 కర్మేంద్రియములు గంధముగా సమర్పిస్తున్నాను గురుదేవా అంటున్నాడు. హం ఆకాశాత్మనే శబ్ద తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః ఆకాశాత్మకం పుష్పం సమర్పయామి అంటాం. అంటే మనకు హంబీజంతో ఏర్పడినటువంటిది శబ్ద తన్మాత్ర, శబ్ద తన్మాత్రతో ఏర్పడినటువంటిది ఆకాశభూతం, ఆకాశభూతంతో ఏర్పడినటువంటి అంతరేంద్రియాలు. ఈ అంతరేంద్రియాలు ఏంటివంటే జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములు. ఈ అంతరేంద్రియములు ఏడైతే అణిగి ఉంటాయో ఆడ ప్రశాంతత, మనశ్శాంతి కలిగి ఉంటుంది. ఈ ఒకేసారి ప్రకోపిస్తాయి. ప్రకోపించినాయనుకో అలజడి, అసమానత్వము, ఈర్ష్య, ద్వేష, డంబము ఇవన్నీ కలిగిస్తాయి. అందుకే ఈ అంతరేంద్రియాలు 5 కూడా మీకు పుష్పముగా నేను సమర్పిస్తున్నాను గురుదేవ అంటున్నాడు శిష్యుడు. ఇంకా అట్లనే మనకు ఎం బీజం ఉంది. ఎం వాయాత్మనే స్పర్శ తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః వాయాత్మకం ధూపం సమర్పయామి అంటాం. అంటే మనకు ఎం బీజంతో ఏర్పడినటువంటిదే స్పర్శ తన్మాత్ర, స్పర్శ తన్మాత్రతో ఏర్పడినటువంటిదే వాయుభూతం, వాయుభూతంతో ఏర్పడినటువంటి మనకు పంచ ప్రాణేంద్రియాలు సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన వాయువులు. ఎందుకంటే అన్ని తీపులపైన మనిషికి ప్రాణతీపి ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ ప్రాణతీపి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పంచ ప్రాణేంద్రియములు అన్నీ కూడా ఈ 5 గురుదేవ మీకు ధూపముగా సమర్పిస్తున్నాను అంటాడు శిష్యుడు. రం తేజాత్మనే రూప తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః తేజాత్మకం దీపం సమర్పయామి అంటాం. అంటే రంబీజంతో ఏర్పడినటువంటిదే మనకు రూపతన్మాత్ర, రూపతన్మాత్రతో ఏర్పడినటువంటిది అగ్నిభూతం, అగ్నిభూతంతో ఏర్పడినటువంటి జ్ఞానేంద్రియాలు. ఏంటివి అవి? శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం. ఈ జ్ఞానేంద్రియాలు
అన్నీ కూడా నీకు దీపముగా సమర్పిస్తా స్వామి అంటాడు. అంటే ఈ జ్ఞానేంద్రియాలు ఎటువంటివి అంటే ప్రశాంతత లేకోకుండా చేస్తాయి మనిషికి. అందుకే మనకు గీతలో గీతాచార్యుడు చెప్తాడు, అర్జున, దేహం అనే రథములో ఇంద్రియాలనే గుర్రాలున్నాయి నాయన, మనసు సారథి, నేను బుద్ధి స్థానంలో ఉంటా అర్జున అంటాడు. అంటే మనసు ఎప్పుడైతే ఇంద్రియాల్లో పడిందంటే ఇంద్రియాలు పరుగులు తీస్తాయి. అప్పుడు మనసుకి అలజడి ఎక్కువ లేపుతాయి. ఎట్లా? ఇప్పుడు మనసు చెవితో జత కట్టిందంటే శబ్దాల మీదకి పోతుంది, కన్నుతో జత కడితే రూపాల మీదకి పోతుంది, చర్మంతో జత కడితే స్పర్శ మీదకి పోతుంది, ముక్కుతో జత కడితే వాసనల మీదకి పోతుంది, నాలుగుతో జత కడితే రుచుల మీదకి పోతుంది. ఎప్పుడు మనిషిని ప్రశాంతంగా ఉన్నిస్తాయి ఇవి. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియములు నీకు దీపముగా సమర్పిస్తున్నాను గురుదేవ అంటున్నాడు శిష్యుడు. ఇంకా వంబీజం ఉంది. వం అంబాత్మనే రస తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః అంబాత్మకం అమృత నైవేద్యం సమర్పయామి అంటాం. ఎందుకు అంటే వంబీజంతో ఏర్పడినటువంటిదే రసతన్మాత్ర. రసతన్మాత్రతో ఏర్పడినటువంటిది మనకు జలభూతం. జలభూతంతో ఏర్పడినటువంటివి విషయేంద్రియాలు. ఏంటివి అవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఈ విషయేంద్రియాలకు ఈ జ్ఞానేంద్రియాలకు అనుభవ సంబంధం ఉంటుంది. కాబట్టి మనసు విషయేంద్రియాల్లో పడి విషయ సూచనల మీద ఎక్కువ పోయినప్పుడు మనిషికి ప్రశాంతత లేకోకుండా చేస్తాయి. కాబట్టి అందుకు ఈ విషయేంద్రియములు అన్నీ కూడా నీకు అమృత నైవేద్యముగా నీకు సమర్పిస్తున్నాను గురుదేవ అంటున్నాడు. ఇంకా సర్వాత్మనే సర్వతన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః సర్వాత్మకన్ సర్వోపచార పూజం సమర్పయామి. ఆయన ఈ సర్వానికి సర్వతన్మాత్ర ఆ గురుదేవుడు. కాబట్టి ఇట్లా పంచపూజలు అన్నీ కూడా ఆయనకు సమర్పిస్తున్నాం అన్నమాట. ఇట్లా మనము మనసుతో చేసే పంచపూజలు ఈ విధంగా ఉంటాయి.